ప్రభువునందు ప్రియమైన వారలారా, వారములోని మొదటి నియామక కూడికకు చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని సన్నిధికి మనం చేరి వచ్చి మాటి మాటికి దేవుని సన్నిధిలో ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా మనము బలపడుతూ ఆత్మీయమైన మన అభివృద్ధికి తోడ్పాటుగా ఆయన అనుగ్రహించే ఆత్మీయమైన ఆహారాన్ని భుజిస్తూ దేవుని కొరకు మనం కూడా పచ్చగా జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఈ కూడికలు దేవుని పిల్లల కొరకు ఏర్పాటు చేశారు. టైంపాస్ కోసమైతే కాదు ప్రియులారా, ఆశతో రావాలి, ఆసక్తితో దేవుని సన్నిధిలో ఉండాలి. ఆత్మ తీవ్రత కలిగి ఎవరు నిలబడినా వారు దేవుని పక్షంగానే నిలబడతారు. పొద్దుపోక కాదు, కానీ వారి ద్వారా దేవుడే మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనం గ్రహించి మేలు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 19వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. మనందరికీ తెలిసిన మాటే ఇది. ఎప్పుడు మన నోళ్ళల్లో మాట్లాడే మాట ఇది, నానబోతుంటా ఉండు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. దేవుని ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమ అనేక దోషములను కప్పును అని ఈ అధ్యాయంలోనే మేము చూస్తూ ఉన్నాం. మా పట్ల మీకున్న ప్రేమ మాటి మాటికి మా దోషాలను కప్పుతూ ఉంది. అందును బట్టి మీకు స్తోత్రాలు. వాస్తవానికి మేమంతా బలహీనులమే, మీరే మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. మనలో పాపము లేదని చెప్పిన ఎడల దేవుణ్ణి అబద్ధికులుగా చేసిన వాళ్ళమే అని మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకప్పుడు పాపులమే, అయితే క్రీస్తు ప్రభు తన రక్తంతో మమ్మల్ని దర్శించి మా పాపాన్ని కడిగి పవిత్రపరచి మీ సొత్తుగా, మీ ప్రజగా, పరిశుద్ధ జనాంగముగా, రాజులైన యాజక సమూహములుగా చేసుకున్నాడు. లోకంలో నుంచి మమ్మల్ని ప్రత్యేకపరచుకొని వేరుపరచి సంఘముగా చేసుకున్నారు. మీకు స్తోత్రములు. నిలబడిన నేను అల్పుడనే, బలహీనుడనే ఒప్పుకుంటున్నాను. నా సమస్త బలహీనతలను మీకు మరుగై ఉన్నవి కాదు, మీకు తెలుసు. అయినా క్షమించమని, మన్నించమని ప్రాధేయపడుతూ ఉన్నాను. నన్ను మరుగున పరచండి. మీరే మీ కుమారుని ద్వారా మా అందరితో మాట్లాడి ఈ సమయం అంతా మా కొరకై ఆశీర్వదించి దీవించమని, మీరు మహిమ పొందమని, మాకు మేలు క్షేమం దయచేయమని. అనేక మందిమే ఉన్నాం, అందరితో మీరు మాట్లాడే దేవుడవు. మమ్మల్ని తృప్తిపరచమని మీ మాటలతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులు స్వామినాథం గారు అలవూరు స్థానిక సంఘంలో పరిచర్యలో ఉండగా దీవించండి, ఆదరించండి. దైవజనులు శ్యాంబాబు గారిని, మెర్షమ్మ గారిని ఆదుకుంటున్నారు. మీకు స్తోత్రములు. రాజేష్కు మంచి ఆరోగ్యం దయచేయండి, నొప్పిని త్వరగా తగ్గించండి. బాబు కుమారుడు రాజేష్ కూడా త్వరగా కోలుకొని నడవడానికి కృప చూపించండి. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ కనుసన్నల్లో ఉంచుకొని, మీ భద్రతలో ఉంచుకొని
అటు ఇటు చూడక మీరు మాట్లాడుతూ ఉండగా శ్రద్ధగా విని ఆలకించడానికి వినే చెవిని గ్రహించే మనస్సును మాకు దయచేయమని, ప్రత్యేకించి యవ్వనస్తులు కూడా భక్తి శ్రద్ధలతో గడపడానికి దయ చూపమని, ముందుకు సాగుతూ ఉండగా మాతో ఉండమని, మీరే మాతో మాట్లాడమని మా ప్రభువు రక్షకుడు ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి దీనులమై అడిగి బ్రతిమాలి పొందుకొని వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన వారలారా, సామెతలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం మనమంతా ఎరిగిందే. అక్కడ ఉన్న వచన భాగాన్ని మనం చదువుకున్నాం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. ఆ తరువాత తన పెదవులను మూసుకొనువాడు బుద్ధిమంతుడు. ఆలోచన చేద్దాం. విస్తారమైన మాటలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. తిమోతి మొదటి పత్రికలో చూస్తే ముసలమ్మ ముచ్చట్లు కనపడతాయి మనకు. ముసలమ్మ ముచ్చట్లు అంటే స్త్రీలకే కాదు, పురుషులకు కూడా ఉన్నాయి ముసలమ్మ ముచ్చట్లు. వారు కూడా ఇద్దరుగా ముగ్గురుగా కూడుకుంటే ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏ వయసు వారికి ఆ మాటలు ఉన్నాయి. చిన్నపిల్లలకు చిన్న మాటలు ఉన్నాయి, యవనస్తులకు వారి సంబంధమైన మాటలు ఉన్నాయి, నడిప్రాయంలో ఉన్నవారికి వారికి అవసరమైన మాటలు ఉన్నాయి, వృద్ధాప్యంలో ఉన్నవారికి వారికి అవసరమైన మాటలు ఉన్నాయి. మొత్తం మీద విస్తారమైన మాటల్లో ఏముందంట? దోషము ఉందని నేను చెప్పడం లేదు, దేవుడే చెప్తూ ఉన్నాడు. కుటుంబంలో మాట్లాడుకున్నా, సంఘములో మాట్లాడుకున్నా, దేవుని పిల్లలంగా మాట్లాడుకున్నా, అవి విస్తారమైన మాటలైతే దోషం మాత్రము తప్పక ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే యేసు ప్రభువు ఏం చెప్పాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కూడా ఈ లోకంలో మానవుడుగా జీవించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. అయితే విస్తారమైన మాటలు ఆయన మాట్లాడలేదు, ముసలమ్మ ముచ్చట్లు ఆయన చెయ్యలేదు, టైంపాస్ మాటలు ఆయన మాట్లాడలేదు. సంతోషానికో ఆనందానికో నవ్వుకోవడానికో కాలక్షేపానికో యేసుక్రీస్తు ప్రభు అయితే మాట్లాడలేదు. ప్రభువునందు ప్రేమైన వారలారా, అందుకే ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే 5వ అధ్యాయం 37వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 5:37లో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. ఇంకా ఎక్కువ ఏం మాట్లాడలేదు ఆయన. 2 మాటలు చెప్పాడు. ఏమన్నాడు? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని మాత్రమే ఉండాలి. ఆ తర్వాత ఏమంటున్నాడు? వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టున్నది అన్నాడు. నేనైనా, నీవైనా, సేవకుడైనా, పెద్ద అయినా, పరిచారకుడైనా, బాధ్యత కలిగిన వాడైనా, నమ్మిన వారు విశ్వాసులు ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా, అంతకు మించి మాట్లాడితే అవి ఎక్కడి నుంచి పుడుతూ ఉన్నాయి? దుష్టుని నుండి పుడుతూ ఉన్నాయి అన్నాడు. దుష్టుడంటే మనకు తెలుసు, పుట్టినోట్లో చూస్తే కీడు అని వ్రాశాడు. కీడుకు మూలం అపవాదే. దుష్టుడంటే అపవాదే, అపవాది సాతాను, వాని ద్వారా పుట్టిందే. అందుకే యేసుక్రీస్తు ప్రభువు
మిమ్మల్ని మీరు మోసపరచకుండా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ప్రధానమైనది మాటే కదా. నాలుక యాకోబు పత్రికలో మనం చూస్తాం. ఎన్నో జీవ చలరాశులను, జంతువులను, మృగాలను మానవుడు సాధు చేశాడు. కానీ ఏ మానవుడును అన్నాడు. మానవుడు అంటే పురుషుడు మాత్రమే కాదు, స్త్రీ పురుషులిద్దరూ. మానవునిలో నుంచే మానవ మాత్రాలు వచ్చింది, నరునిలో నుంచే నారి వచ్చింది, పురుషునిలో నుంచే స్త్రీ వచ్చింది. ఏ మానవుడును ఏం చేయలేకపోయాడు? నాలుకను సాధు చేయలేకపోయాడు. భయంకరమైన విషసర్పాలను సాధు చేశాడు, భయంకరమైన క్రూర మృగాలను సాధు చేశాడు, ఏనుగులను సాధు చేశాడు, ముసళ్ళను సాధు చేశాడు. కానీ ఆ రంగులాల నాలుకను మాత్రం సాధు చేయలేకపోయాడు మానవుడు. అదే యాకోబు పత్రికలో ప్రభు యొక్క సహోదరుడు ఆ మాట వ్రాయించాడు పరిశుద్ధాత్మని వలన. అంతేకాకుండా నాలుక ఎక్కడికి తీసుకొని పోతుంది మనిషిని? సరాసరి నరకానికి చేరుస్తుందంట. ఒక్క మాటే, ఒక నాలుకే నరకానికి చిచ్చు పెట్టేదిగా ఉంది నాలుక. అంత అపాయకరమైనది నాలుక. అది చిన్నదే అయినా శరీరంలో 6 అడుగుల మనిషిని వశపరుచుకుంటూ ఉంది. ఆలోచన చేయండి ప్రభువునందు ప్రేమైన వారలారా. కాబట్టి ప్రభు అన్నీ ఎరిగిన వాడే, ప్రభు సర్వజ్ఞానినే. ఆయన అన్నీ ఎరుగును కనుకనే వ్రాయించాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే అంతే ఉండాలి. వాటికి మించి వచ్చిందంటే అది దుష్టుని నుండి పుట్టిందే అన్నాడు. మరొక మాట మనం చూసుకుంటే మార్కు సువార్త 13వ అధ్యాయం, చాలాసార్లు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. 31వ వచనం, మార్కు సువార్త 13:31లో ఏముందంటే, ఆకాశమును భూమిను గతించును కానీ నా మాటలు గతింపవు అన్నాడు. అంత సువిశాలమైన ఆకాశం, విశాలమైన భూమి అవైనా గతించును కానీ నా మాట గతింపనేరదు అన్నాడు. గతించదు అన్నాడు, గతింపవు అన్నాడు. అంటే యేసుక్రీస్తు మాట్లాడే మాట అంత పవిత్రమైనది, అంత ప్రత్యేకమైనది. ఇప్పుడే కదా మనం చదువుకున్నాం, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నాడు. ఎంత మరుగై ఉంది, ఎంత ఆత్మీయ లోతుల్లో ఉంది ఆ మాట. మనం వినడానికేమో చిన్న మాటే, ఏముందిలే అందులో అనుకుంటాం. కానీ ఆ మాటను అనుసరించి జీవించాలి అంటే ఎంత కష్టమో, ఎంత ఇబ్బందో, ఎంత శ్రమో. అసలు ఈ శరీరాన్ని మన ట్రాప్లోకి తీసుకురాలేం, మన స్వాధీనంలో పెట్టుకోలేం ప్రభునందు ప్రేమైన వారలారా. అయితే క్రీస్తు యేసు నోటిలో నుండి వచ్చు ప్రతి మాట అది జీవము కలిగిన దేవుని మాట. ఆయన మాట్లాడే మాటలో జీవముంది, ఆయన మాట్లాడే మాటలో శక్తి ఉంది, ఆయన మాట్లాడే మాటలో ఆత్మ ఉంది. అందుకే యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో తేటగా అక్కడ మనకు వ్రాయించి పెట్టాడు. 6:63, యోహాను 6:63, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాట, నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు. మనతో ఆయన చెప్పే ప్రతి మాట
మన కొరకు పరిశుద్ధాత్ముని ద్వారా వ్రాయించిన ప్రతి మాట ఏమై ఉంది? ఆత్మయును జీవమునై ఉన్న మాట. ఆ మాటలో ఆత్మ జీవము ఉంది కాబట్టి గ్రుడ్డివానికి చూపు ఇచ్చాడు, కృంటివానికి కాలిచ్చాడు, చెవిటివానికి శబ్దాన్ని ఇచ్చాడు, మూగవానికి మాటనిచ్చాడు. ఎందుకు? ఆయన పలికిన మాటలో ఉన్న శక్తి దేవుని కార్యాన్ని నెరవేర్చింది. ప్రభువునందు ప్రియులారా, 12 ఏళ్లుగా రక్తస్రావంతో బాధపడిన స్త్రీ వస్త్రాన్ని ముట్టి బాగుపడింది. 38 ఏళ్లుగా కోనేటి దగ్గర పడి ఉన్న ఆ పురుషుడు లేయి అంటే లేచాడు, పరిపెత్తుకొని పోయాడు. నీవు నేను చెప్తే జరుగుతుందా? చాలాసార్లు మనం వింటూ ఉంటాం పెద్ద పెద్ద గ్రౌండ్లలో, సభలలో, ఇప్పుడే జ్వరము విడిచి పోవునుగాక యేసునామములో. అది ప్రార్థన కాదు, ఆజ్ఞాపించడం. ఆజ్ఞాపిస్తే కార్యాలు జరగవు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో విస్తారమైన మాటలు ఎన్ని ఉన్నాయి? ఏ సందర్భంలో విస్తారమైన మాటలు మాట్లాడుకుంటున్నాం? అలా మాట్లాడుకున్నట్లయితే అందులో దోషము ఉండక మానదు అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఇదే సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో చూద్దాం. చూడండి, 17వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుకుందాం. మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు, శాంతగుణము గలవాడు వివేకము గలవాడు. ఒకడు మూడునైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని ఎంచబడును. ఎంత శ్రేష్టమైన మాటో ఆలోచన చేయండి. ప్రభువునందు ప్రేమైన వాళ్ళారా, కొన్నిసార్లు లొడలొడలొడ మాట్లాడుతూ ఉంటాం. నాకు కూడా ఉంది ఆ పేరు. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. అయితే నా మాటల్లో విస్తారమైన మాటలు ఉంటే దోషం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మితముగా మాటలాడువాడు ఎవడు? తెలివి గలవాడు, జ్ఞానము కలిగినవాడు, వివేకము కలిగినవాడు. మితముగా మాట్లాడే అనుభవం నీకుందా? మితముగా మాట్లాడే అలవాటు నీకుందా? ఆలోచన చేయండి. దేవుని సంఘములో సంఘక్షేమం కోసం దేవుడు ఎవరెవరిని ఏర్పరచుకున్నాడు ఆలోచన చేద్దాం. చూడండి, ప్రభువునందు ప్రేమైన వార్లారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. నియమించింది ఎవరు? దేవుడే. నియమించింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఎందుకోసం నియమించాడు? మనం చూస్తున్నాం. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును అన్నాడు. క్రీస్తు శరీరం ఎవరు? సంఘమే. సంఘము క్రీస్తు శరీరము. ఆ సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే శిరస్సు. ఆయన శరీరములో నమ్మిన విశ్వాసులమందరము అవయవాలుగా ఉన్నాం. అవయవాలుగా ఉన్నాం. ఆ అవయవాలలో ముఖ్యమైన అవయవాలు ప్రభునందు ప్రేమైన వార్లారా, పరిచర్య ధర్మము జరగాలి. అందుకోసం అపోస్తలులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు అపోస్తలులు లేరు. ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ప్రవక్తలు లేరు. వారి కాలం అయిపోయింది. అవన్నీ పాత నిబంధన కాలంలోనే. ఇప్పుడు మనమంతా క్రొత్త నిబంధనలోకి చేరి వచ్చాం.
క్రొత్త నిబంధనను అనుసరిస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధనను అనుసరిస్తే వారు తప్పనిసరిగా దేవుడు త్రిత్వమని నమ్మాల్సిందే. నమ్మకపోతే రక్షణ లేదు. బాప్తిస్తం తీసుకోవచ్చు, మునిగి లేయవచ్చు, సహవాసంలో, బోధలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో ఉండవచ్చు, కానీ త్రిత్వమని నమ్మాల్సిందే. తప్పదు ప్రభువునందు ప్రేమైన వాళ్ళారా. అదే క్రొత్త నిబంధనలో ఉన్న సత్యము. పత్రికలన్నీ నువ్వు ఎక్కడ చదువుకున్నా, సువార్తలైనా పత్రికలైనా, తండ్రి నన్ను పంపాడు, నాకై నేను రాలేదనే మాటే నీకు కనబడుతుంది. నాకై నేను వచ్చాననే మాట ఎక్కడా కనబడదు. ఏ అపోస్తులుడు చెప్పలేదు, యేసు ప్రభువు కూడా చెప్పలేదు. ఆలోచన చేయండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ప్రవక్తలు లేరు, అపోస్తులు లేరు. ఎవరున్నారు? సువార్థికులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. ఎందుకున్నారు? పరిచర్య ధర్మము జరిగించడానికి, వచ్చిపోవడానికి కాదు, వినిపోవడానికి కాదు, బుద్ధి పుట్టినట్లు వచ్చిపోవడానికైతే కాదు. పరిచర్య ధర్మము జరగడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచబడిన మనము జ్ఞాపకం ఉంచుకోవలసిన అవసరం. విశ్వాసులమైనా సరే ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆయన పని కొరకు, ఆయన పరిచర్య కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘములో ప్రేమ అభివృద్ధి పొందడం కొరకు మనల్ని అందరినీ ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రేమైన వారలారా, మితముగా మాటలాడుట ఏమంట? అది తెలివిగల వాడికి నిదర్శనం అన్నాడు. ఎంత మాట్లాడాలనో అంతే మాట్లాడాలి. అదే మితముగా మాట్లాడడం అంటే. దావీదును చూసాం మనం, మించి మాట్లాడలేదు, మితముగా మాట్లాడాడు. సౌలు దగ్గర ప్రారంభ దశలో గొలియాతును చంపిన తరువాత సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు, అందరికీ అనుకూలంగా నడుచుకున్నాడు. అందరూ నిన్ను మంచివాడు అనరు, అందరూ నన్ను మంచివాడు అనరు. కనీసం సగం మంది అన్నా మంచివాడు అనాలి, మెజారిటీ పీపుల్ అన్నా అనాలి. ఊరకనే ఎవరన్నారు కదా, నాలో మంచి ఉంటే మంచివాడు అంటారు, నాలో చెడుగు ఉంటే చెడ్డవాడే అంటాడు. ఎవరితో కలిసిపోడు, ప్రత్యేకంగా ఉంటాడు, ఎవరితో మాట్లాడు, ఎవరితో పలకరించాడు, వందనాలు పెట్టాడు. ఆయన ఒక మనిషేనా, ఆమె ఒక మనిషేనా? మితముగా మాట్లాడడం లేదు. విస్తారంగా మాట్లాడమంటే మాట్లాడతాం, ఒక్కరు దొరికినా మాట్లాడతాం, ఇద్దరు దొరికినా మాట్లాడతాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మితముగా మాట్లాడువాడు ఎవరంట? తెలివిగలవాడు అన్నాడు. ఇంకా ఏమన్నాడు? శాంత గుణము కలిగిన వాడు అన్నాడు. ఇంకా ఏమన్నాడు? వివేకము కలిగిన వాడు. మితముగా మాట్లాడుట నీకు నాకు ఆరోగ్యకరం. కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారు, సంఘములో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ప్రభువునందు ప్రేమైన వారలారా, ఏదైనా సరే మితంగా ఉండాలి, ఓవర్గా ఉండకూడదని దాని అర్థం. ఇంకా ఏమంటున్నాడంటే 28లో, సామెతలు 17:28, ఒకడు మూఢుడైనను అన్నాడు. మూఢుడు అంటే మూర్ఖుడు. ఎలా మాట్లాడతాడో తెలియదు, ఎవరితో మాట్లాడతాడో తెలియడు, ఎలా కూర్చుంటాడో తెలియదు, ఎలా లేస్తాడో తెలియడు. ఎందుకంటే మూఢుడు అన్నాడు. మూఢుడు అన్నాడు. మూఢుడు కూడా మౌనంగా ఉంటే ఆ మూఢునికి దేవుడు చేసే మేలు చూడండి. ప్రభువునందు ప్రేమైన వాళ్ళారా, నీళ్ళేం కాదు కానీ నిన్నటి నుంచి బాగా జ్వరము, ఒళ్ళు నొప్పులు, జలుబు, దగ్గు, ఈ తలంతా దిమ్ముగా ఉండడం జరిగింది. కొంచెం ఇబ్బందిగానే ఉన్నా, అందుకనే ఆ కాఫ్ కూడా వస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మూఢుడు సహితము మౌనముగా ఉండుట వలన
ఏమవుతున్నాడు? జ్ఞాని అని ఎంచబడుతూ ఉన్నాడు. ఎంత మంచి ఆలోచన మాట చూడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మూఢుడైనా సరే మూర్ఖుడైనా సరే మౌనంగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడుతూ ఉన్నాడు. మౌనము అంతటి వాణి చేస్తూ ఉంది మూఢుణ్ణి. జ్ఞాని అని అంటూ ఉంది. అట్టివాడు, ఆ మూఢుడైన వాడు పెదవులు మూసుకొనగా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతూ ఉంటే ఏమంటారు? జ్ఞాని అంటే ఆయనే, జ్ఞాని అంటే ఆమె. మౌనంగా ఉండడం వలన, పెదవులు మూసుకోవడం వలన వారు జ్ఞానులుగా, వివేకము కలిగిన వారిగా ఎంచబడుతూ ఉన్నారు. ఎంత శ్రేష్టమైన మాట! ఆలోచన చేయండి ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా. ప్రసంగి గ్రంథంలో ఇంకొక మాట చూద్దాం. ప్రసంగి 10వ అధ్యాయంలో అన్నీ మనకు తెలిసిన మాటలే, కొత్త ఏమీ లేవు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ప్రసంగి 10, 13, 14 చదువుకుందాం. 12 నుంచి చదువుకుందాం. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానిని మృంగివేయును అన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, వాని నోటి మాటల ప్రారంభం బుద్ధిహీనత అన్నాడు. ప్రారంభంలోనే బుద్ధిహీనతను కలిగించే విధంగా మాట్లాడతాడు. కూడిక అయిపోయి బయటికి పోయిన వెంటనే బుద్ధిహీనత మాటలు. ఆరాధన అయిపోయి బయటికి పోయిన వెంటనే బుద్ధిహీనత మాట్లాడు. ప్రత్యేక కుడికలు అయిపోయి బయటికి పోయిన వెంటనే బుద్ధిహీనత మాట్లాడు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, అయితే జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి. బుద్ధిహీనుని నోరు ఏం చేస్తుందంట? ఆ బుద్ధిహీనునే మింగేస్తుందంట. చదువు ముఖ్యం కాదు, సంస్కారం ముఖ్యం. ఎంత చదువు ఉన్నా ఏం ప్రయోజనం సంస్కారం లేకపోతే? లోక సామెత మనకు తెలుసు, చదువుకున్న వానికంటే దోబి మేలు అన్నాడు. 100 మంది ఇంట్లో గుడ్డలు తీసుకొని వచ్చినా ఎవరి వాళ్ళకు ఇచ్చేస్తారు. అందుకే చదువుకున్న వానికంటే వాళ్ళు మేలు అన్నారు. కానీ బుద్ధిహీనుని నోరు ఏం చేస్తుందంటే వానినే మిరింగి వేస్తూ ఉంది. ఎందుకంటే ప్రభువునందు ప్రియులారా, వాని నోటి మాటల ప్రారంభం బుద్ధిహీనత అన్నాడు. వాని పలుకుల ముగింపు వెర్రితనం. కొన్నిసార్లు మనకు ఎంత అనుభవం ఉన్నా దీనిని విడిచిపెట్టం, బుద్ధిహీనంగానే ఉండాలనుకుంటాం. ఆ బుద్ధిహీనతోనే ముగింపు పెట్టాలనుకుంటాం. కాబట్టి కలుగబోవున్నది ఏదో మనుష్యులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు అన్నాడు. ఏం కలగబోతుందో నా మాటల వలన, కళ్ళు మూసుకొని నేను మాట్లాడే మాటల వలన ఏం కలుగుతుందో, ఏం జరుగుతుందో నాకేం తెలుస్తుంది? నీకేం తెలుస్తుంది? తెలియకుండానే మాట్లాడతాం, జరిగినాక ఏం చేద్దాం? బాధపడతామని రాస్తా ఉన్నాడు. అది నువ్వు ఎరిగి ఉంటే మాట్లాడచ్చు. యేసుప్రభు ఎరిగే చెప్పాడు, నీ మాట ఎంత ఉంటే అంతే ఉండాలి. అవునంటే అవును అన్నాడు, కాదంటే కాదన్నాడు. కానీ బుద్ధిహీనుడు అలా అనలేదు. మాట్లాడితే మాట ఎక్కడికి పోతుందో ఏమవుతుందో అనేది ఎరగక విస్తారంగా మాట్లాడతారు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? పాత నిబంధనలో తెలియజేయలేరు, కానీ కొత్త నిబంధనలో తెలియజేశారు. చనిపోయిన ఎవరు ఏమవుతారో కొత్త నిబంధనలో చెప్పారు. పాపంలో ఉండి చనిపోతే సరాసరి పాతాళానికి, ప్రభువులో ఉండి చనిపోతే వారు ధన్యులు, సరాసరి పరలోకానికి అన్నాడు. లూకాసు వార్త 16లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, నువ్వు మాట్లాడే మాటల వల్ల ఏం జరుగుతుందో నీకు తెలియనప్పుడు బుద్ధిహీనమైన మాటలు ఎందుకు మాట్లాడాలి? బుద్ధిహీనత మాటలకు ఎందుకు విలువ ఇవ్వాలి? అవి మాట్లాడకుండా వదిలిపెట్టేస్తే సరిపోతుంది కదా.
అని అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారలారా, విస్తారమైన మాటల్లో దోషము తప్పనిసరిగా ఉంటుంది అని మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత కీర్తనలు 39:1 చూసినట్లయితే, కీర్తనలు 39:1, నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. ఎవరు రాసిన మాట? దావీదు రాసిన మాట. రాజుగా ఉండి వ్రాసిన మాట, అనుభవంతో వ్రాసిన మాట. సొలొమోను కూడా, ప్రసంగి కూడా అనుభవం కలిగే వ్రాశాడు. ఎంత మంచి మాట చూడండి. నా నాలుకతో పాపము చేయకుండానట్లు. నాలుకతో పాపం ఎప్పుడు చేస్తాం? విస్తారమైన మాటలు మాట్లాడినప్పుడే. భార్య ఎంత మాట్లాడాలనో అంతే మాట్లాడాలి, భర్త ఎంత మాట్లాడాలనో అంతే మాట్లాడాలి, కొడుకు ఎంత మాట్లాడాలనో అంతే మాట్లాడాలి, కోడలు ఎంత మాట్లాడాలనో అంతే మాట్లాడాలి. హద్దు పెట్టాడు దేవుడు, నాలుకకు హద్దు పెట్టాడు దేవుడు. అది నీవు నేను గ్రహించాలి. దావీదు గ్రహించాడు, గ్రహించే చెప్తూ ఉన్నాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు. నాలుక చేసే పాపం ఏముంది? ఒక మాటే. బూతు మాటలు వస్తాయి, మంచి మాటలు వస్తాయి, కపటమైన మాటలు వస్తాయి, అబద్ధమైన మాటలు వస్తాయి, మోసపూరితమైన మాటలు వస్తాయి, స్వార్థంతో కూడిన మాటలు వస్తాయి, అహంకారంతో కూడిన మాటలు వస్తాయి, గర్వంతో కూడిన మాటలు వస్తాయి. ఇవన్నీ ఒక రాజుగా ఎరిగాడు దావీదు. ఆ దావీదు మహారాజు అనుభవం కలిగిన వాడు కాబట్టి, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును అన్నాడు. ఆయన మార్గాలు ఎవరు చూపించినటివి? ప్రభువు చూపించిన మార్గాలు. ప్రభువు చూపించిన మార్గాలు ఎన్ని? 66 పుస్తకాలు. అవి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఆ మార్గాలు నీకు నాకు ప్రభువు చూపించాడు కాబట్టి ఆ మార్గాలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు దావీదు. నువ్వు చూసుకుంటున్నావా ఆ మార్గాలను? ఎన్నిసార్లు చదివావు బైబిలు? ఎన్నిసార్లు విన్నావు బైబిల్లో ఉన్న మాటలు? తీసుకొని పోయి గూట్లో పెట్టడము, మళ్ళీ కుడికకు తీసుకొని రావడము, మళ్ళీ ఆదివారం గూట్లో పెట్టడం, మళ్ళీ ఆదివారం తీసుకొని రావడము. ఇట్లయితే ఇక ఏమీ రాదు. ఆ మార్గాలు తెలుదు నీకు, ఆ మార్గాల్లో ఉన్న దారి తెలుదు, ఆ మార్గాల్లో ఏముందో తెలుదు. ఎక్కడ ముళ్ళులు ఉన్నాయో, ఎక్కడ కంపలు ఉన్నాయో, ఎక్కడ గోతులు ఉన్నాయో, ఎక్కడ గొయ్యులు ఉన్నాయో అన్నీ దేవుడు వివరంగా వ్రాయించి పెట్టాడు. కాబట్టి దావీదు నా మార్గములను, దేవుని మార్గములను తన మార్గములుగా చేసుకున్న గొప్ప భక్తుడు దావీదు. నువ్వు కూడా 66 పుస్తకాలను నీ మార్గాలుగా చేసుకోవాలి. ఆ మార్గాలలో జీవ జలపు నదులను ప్రవహింపజేసే ఊటలు ఉన్నాయి, రక్షణ బావులు ఉన్నాయి, తోడుకోవడానికి నీళ్లు, చేదుకోవడానికి బకెట్లు అన్నీ దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. రక్షణ బావులలో నీళ్లు తోడుకుంటున్నావా? యెషయా గ్రంథం 12వ అధ్యాయం చూసుకోండి, అక్కడ రక్షణ బావులు ఉన్నాయి. ఆ బావులలో నీటిని తోడుకున్నప్పుడు నీ మార్గాలన్నీ క్రమముగా, సరిగా, నెమ్మదిగా దేవునికి అనుకూలంగా ఉంటాయి. ప్రభువునందు ప్రియమైన వారలారా, దావీదు జీవితంలో ఆయన మార్గములను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు. భక్తిహీనులు ఎక్కడున్నారు? భక్తుల్లోనే ఉన్నారు భక్తిహీనులు కూడా. యాకోబు పత్రిక చూడండి, యూదా పత్రిక చూడండి, పేతురు పత్రిక 2 చూడండి. అబద్ధ ప్రవక్తలు మీలో నుంచే పుట్టారు, మీలో నుంచే వస్తూ ఉన్నారు. దేవుని తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండే ప్రారంభం. దేవుని ఇంటి యొద్ద నుండే ఎందుకు ప్రారంభం అంటే, దేవుని ఇంటిలో కూడా బుద్ధిహీనులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, మూఢులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు. ప్రభువునందు ప్రియమైన వారలారా,
కాబట్టి మన మార్గాలు మనం ఏర్పరచుకోలేదు, కానీ దేవుని మార్గాలను, దేవుని ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఆ దావీదు తన మార్గంగా ఎంచుకున్నాడు. కాబట్టి భక్తిహీనులు ఎప్పుడైనా దావీదుకు ఎదుట పడినప్పుడు ఎంతవరకు ఉన్నాడు? ఆయన నోటికి చుక్కం ఉంచుకొని ఉన్నాడు, నోటికి చిక్కం వేసుకున్నాడు. రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, ప్రేరేపించే వాళ్ళు ఉంటారు, ప్రోత్సాహం ఇచ్చే వాళ్ళు ఉంటారు. మొదటి కీర్తనలోనే ఉంది కదా మనకు, దుష్టుల ఆలోచన చొప్పున పాపులు నిలుచు మార్గమున, అపహాసకులు కూర్చుండు మార్గమున. కూర్చోవద్దన్నాడు, నిలుచొద్దన్నాడు, ఆలోచించొద్దన్నాడు. ఎందుకు? వారంతా సంఘాలలో ఉన్నారు, ప్రభువు నందు ప్రేమైన వార్లారా. కాబట్టి భక్తిహీనులు, ఫలానా వారు భక్తిహీనులని నాకు అనిపించినా నీకు అనిపించినా ఏం చేయాలి? మనం సింపుల్గా మూతికి చిక్కం వేసుకోవాలి. వందనాలు అంటే వందనాలు అంతే. గతంలో మనం చాలామందిని చూసాం, కలహాలు రేపేవాళ్ళు, ఇబ్బందులు పెట్టేవాళ్ళు, మాటి మాటికి తమాషా చూసేవాళ్ళు. కాబట్టి ఆయన నోటికి చిక్కంగా ఉంచుకున్నాడు. ఎప్పుడు? భక్తిహీనుల ఎదుట ఉన్నప్పుడు, లేదా భక్తిహీనులు తన యొద్దకు వచ్చినప్పుడు. ఎంతవరకో అంతవరకే. అటువంటప్పుడు ప్రభు చెప్పిన మాట మనకు గుర్తొస్తుంది. అవును అంటే అవును, కాదంటే కాదు. కాబట్టి నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలకక నేను మౌనముగా ఉంటిని అన్నాడు. ప్రభువునందు ప్రేమైన వార్లారా, వారితో ఉన్నప్పుడు, వారితో మాట్లాడినప్పుడు విచారము అధికముగా అవుతుందని ఆ లాస్ట్ వచనంలో చెప్పాడు. భక్తిహీనులతో ఉండుట, భక్తిహీనులతో స్నేహం ఏ విధంగా ఉంటుంది? విచారం ఎక్కువగా అవుతూ ఉంది, ఆత్మీయత ఉండదు, పై ప్రేమలు ఉంటాయి. పైకి మాత్రమే, పైన పటారం లోన లోటారం అంటూ ఉంటాం. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అన్నాడు. అదేవిధంగా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును అన్నాడు. విస్తారమైన పనిపాటల వలన స్వప్నము అన్నాడు. స్వప్నము అంటే కళ. పనులు మన జీవితాల్లో విస్తారంగా చేసుకుంటూ ఉంటే ఏమవుతాయంటే, పడుకున్నప్పుడు వివిధ రకాలైన కళలు వస్తూ ఉంటాయి. అంటే అవి క్షేమము కాదు, అది దర్శనం కూడా కాదు. కళే, దర్శనం దర్శనమే. దర్శనాలు పాత నిబంధనలో ఉన్నాయి, కొత్త నిబంధనలో దర్శనాలు లేవు. అవి అంతమొందాయి ప్రభునందు ప్రేమైన వార్లారా. కాబట్టి విస్తారమైన పనిపాటల వలన కళలు ఏ విధంగా వస్తాయో అలాగే పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు, అతను కూడా అలాగే ఉంటాడు. ప్రయోజనమేమీ ఉండదు. కళలో బిర్యానీ తింటే కడుపు నిండుతుందా? కళలో సింహాసనం మీద కూర్చుంటే ఇక్కడ కింద సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటామా? కళలో ఒక దేశానికి రాజు అయి పాలన చేస్తూ ఉంటే ఇక్కడ పాలించినట్టు ఉంటుందా? కళే, దాని ఫలితం శూన్యమే, ఏమీ లేదు. అలాగే పెక్కు మాటలు మాట్లాడేవాడు బుద్ధిహీనుడు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, యాకోబు పత్రికలో మనం గమనించినట్లయితే, యాకోబు పత్రికలోకి రండి. యాకోబు పత్రిక 19వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి అన్నాడు. ప్రతి మనుష్యుడు అన్నాడు. ఎవరు ఈ మనుష్యుడు? సంఘంలో ఉన్న వాళ్ళే,
బయటోళ్ళు కాదు, బయటోళ్ళకు మనకి ఏ సంబంధం లేదు, విశ్వాసులకు అవిశ్వాసులతో సంబంధం లేదు. ఏ సంబంధం ఉంది మనకు? కాబట్టి ఇవన్నీ నమ్మిన వారికే దేవుడు వ్రాస్తూ ఉన్న మాటలు. కాబట్టి ప్రియ సహోదరులారా, సహోదరీలారా, ఇరువురికి మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు ఏం చేయాలి? వినడానికి వేగిరపడాలి అన్నాడు. వీణులున్నవాడు వినుడుగాక అని చాలాసార్లు అన్నాడు సువార్తలలో యేసుక్రీస్తు ప్రభువు. కానీ వినేవారే తక్కువ, మాట్లాడేవారే ఎక్కువ. ఆలోచన చేయండి. ఇక్కడ కూడా వినుటకు వేగిరపడాలి అన్నాడు, మాటలాడుటకు నిదానించాలి. ఇక నోరుంది కదా అని అన్ని మాట్లాడడం కాదు, నిదానించి మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. అదే జ్ఞానిలో ఉన్న లక్షణం, అదే వివేకం గల వారిలో ఉన్న లక్షణం, అదే బుద్ధిమంతునిలో ఉన్న లక్షణం. కాబట్టి మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. కోపపడుడి కానీ పాపం చేయకుడి అన్నాడు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో. కోపపడండి, తప్పు లేదు. భర్త మీద కోపపడవచ్చు, భార్య మీద కోపపడవచ్చు, ఒకరి మీద ఒకరు కోపపడవచ్చు, కానీ పాపము చేయొద్దు. అయితే ఏం చెప్తూ ఉన్నాడు? కోపించాలి అంటే నిదానంగా ఉండాలి అన్నాడు. ఆలోచించి కోపపడాలి. ఇంకా అవతల వారికి సమాధానం ఉండకూడదు, నాదే పొరపాటు అన్న భావన కలగాలి. అలా లేనప్పుడు మౌనంగా ఉంటే నువ్వే వివేకివి అవుతావు అన్నాడు సామెతల గ్రంథంలో. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్నాడు. సేవకుడు కోపపడటం వలన, పెద్దలు కోపపడటం వలన, విశ్వాసులు కోపపడటం వలన, భార్యలు కోపపడటం వలన, భర్తలు కోపపడటం వలన, అత్తమామలు కోపపడటం వలన, కోడళ్ళు కొడుకులు కోపపడటం వలన దేవుని నీతి నెరవేరదు. కుటుంబాలు, సంఘాలు క్షేమంగా ఉండవు. కొట్టుకొని అల్లాడుతూ ఉన్నారు, పోలీసులను పెట్టుకొని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి ప్రభువునందు ప్రేమైన వాళ్ళారా. కాబట్టి వినడానికి నిదానించాలి, వినడానికి వేగిరపడాలి, మాటలాడుటకు నిదానించాలి, కోపపడుటకు కూడా నిదానించాలని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదువుకుంటే, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము అన్నాడు. దేవుని మాట సత్యమా అసత్యమా? అందరము ఒప్పుకోవాల్సిందే. నువ్వు నేనే అసత్యం, కానీ దేవుని మాట సత్యమే. కొందరినే గురించి దేవుడు చెప్పలేదు, అందరూ అన్నాడు. అనేక విషయములలో నీ విషయాలు ఎన్నున్నాయో నీకు తెలుసు, నా విషయాలు నాకు తెలుసు. నావి నీకు తెలియవు, నీకు నాకు తెలియవు. కానీ ప్రభు ఇక్కడ స్క్రీన్ పెట్టాడు అనుకోండి, ఒక్కొక్కరి బండారం అంతా బయటపడుతుంది. ఆ రోజు తప్పక వస్తుంది. ప్రభువునందు ప్రేమైన వాళ్ళారా, బలహీనతలు ఉంటే, కోపపడిన స్వభావం ఉంటే, విరుద్ధమైన ఆలోచనలతో ఉంటే, ప్రభు సన్నిధిలో వేడుకుంటే మన్నిస్తాడు, క్షమిస్తాడు. అన్నీ క్రీస్తు రక్తము మనస్సాక్షిని సైతం కడుగు వేస్తుందని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో చెప్పాడు. క్రీస్తు రక్తం ఒక పాపాన్నే కాదు కడిగేది, ఇంకా ఏం కడుగుతుంది? మనస్సాక్షిని సహితము క్రీస్తు రక్తం కడిగి వేస్తుంది. మనస్సాక్షి కూడా కంటికి కనపడదు, అది అంతర్లీనమై ఉంటుంది. హృదయం ఏ విధంగా అంతర్లీనమై ఉంటుందో, ఆత్మ ఏ విధంగా అంతర్లీనమై ఉంటుందో, శరీరం మాత్రమే మనకు కనపడుతూ ఉంది. కానీ శరీరంలోనే దేవుడు ఆ జీవాన్ని ఇమిడింపజేసి ఉన్నాడు. ఈ శరీరము ఒక డెడ్ బాడీగా మారినప్పుడు కూడా ఆ జీవాత్మ ఎవరి కంటికి కనపడదు, అది దేవునికే కనపడుతుంది. ప్రభునందు ప్రేమైన వార్లారా, కాబట్టి 1 కాదు 2 కాదు, ఎన్ని విషయాలు? అనేక విషయాలలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము అన్నాడు. క్రింద
పుట్టినట్లో తొట్టిల్లుచున్నాము, తప్పటడుగులేస్తూ ఉన్నాము. మాటల్లో, చూపుల్లో, ఊహల్లో, ఆలోచనల్లో, అన్ని విషయాలు అన్నాడు. కాబట్టి ఎవడైనను మాట యందు తప్పని ఎడలా అన్నాడు. చూడండి, మాట యందు తప్పని ఎడలా. మాట యందు తప్పని వాడు ఆ సర్వేశ్వరుడు, ఆ సర్వాధిపతి, ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఇక అందరూ మాట యందు తప్పిపోయిన వారే. మోసే సైతం తప్పిపోయాడు, భక్తులు సైతం తప్పిపోయారు, ధర్మశాస్త్రం చేతిలో అందరూ ఓడిపోయారు, ఒక్క యేసుక్రీస్తు ప్రభువు తప్ప. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, కాబట్టి ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై. ఎంత మంచి మాట అండి ప్రభునందు ప్రియులారా. కాబట్టి నాలుకను స్వాధీనంలో ఉంచుకోమని అదే యాకోబు చెప్తూ ఉన్నాడు. క్రిందికి వస్తే ఇగిన మాట యందు లోపము లేనివాడై తప్పని ఎడల తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి కలవాడగును అన్నాడు. ఒక్క మాట విషయంలో మాటను నువ్వు లోపరుచుకుంటే, మాట నీ ఆధీనములో ఉంటే లోపము లేని వాడవే, లోపము లేని దానవే. సర్వ శరీరాన్ని నీ స్వాధీనంలో ఉంచుకుంటావు, నా స్వాధీనంలో ఉంచుకుంటాను అని అక్కడ చూస్తూ ఉన్నా. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, అదే మాట, అదే నాలుక నరకానికి చిచ్చు పెడుతుందని అక్కడే మనకు చూస్తూ ఉన్నాం. 6వ వచనం చూడండి, యాకోబు పత్రిక 3:6లో నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును అన్నాడు. పాప ప్రపంచం అన్నాడు. ఒకటే మాట. ఎవరి నాలుకైనా సరే, నాదేం ప్రత్యేకమైంది కాదు, నీదేం ప్రత్యేకమైంది కాదు, ఇవి నమ్మిన వారికే రాసింది దేవుడు మాటలు. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఈ గోడలే మనకు సాక్ష్యం, ఈ గాలే మనకు సాక్ష్యం, ఆకాశము భూమే మనకు సాక్ష్యం. భూమితో మాట్లాడలేదా దేవుడు? ఆకాశంతో మాట్లాడలేదా దేవుడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అన్నాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. ఆయనకు మహోగ్రతమైన కోపమే. అయితే నీ కోసం నా కోసం తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. మహిమలో ఉన్న దేవుడు రక్తము మాంసాన్ని ధరించుకున్నాడు. మన కోసమే, మన తీరు మారాలని, మన నోరు మారాలని, మన నాలుక మారాలని, మన అపవిత్రత పోవాలని, మన అశుద్ధం పోవాలని, మనలో పవిత్రత రావాలని, నిర్దోషం రావాలని తనకు తానుగా తగ్గించుకున్నాడు. హెచ్చించవలసిన వాడు హెచ్చింపబడవలసిన వాడు తగ్గించుకున్నాడు. ప్రభువునందు ప్రేమైన వాళ్ళారా, శిలువ మరణం పొందినంతగా దాసుని స్వరూపానికి తగ్గించుకున్నాడు. విస్తారమైన మాటలు మాట్లాడిన ఒక వ్యక్తి ఏమయ్యాడో ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. సమయానికే ముగిస్తాను, ఇబ్బంది లేదు. 25వ అధ్యాయం 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. ఈ నాబాలు ఎటువంటి వాడు? ప్రభునందు ప్రియులారా, బహుభాగ్యవంతుడు. 3000 గొర్రెలు 1000 మేకలు ఉన్నాయి. గొర్రెలు బొచ్చు కత్తిరించుటకై పోయి ఉన్నాడు. నాబాలు మొరటువాడు, మోటువాడు. ఏం చేశాడు ఈ నాబాలు? చూద్దామా? దావీదు మహారాజును పిల్లనిచ్చిన మామ చంపడానికి ప్రయత్నిస్తున్న రోజులు అవి. వెంటాడుతూ ఉన్నాడు, వేటాడుతూ ఉన్నాడు, ఈటను విసిరాడు.
దొరికితే నలిపేయాలని చూచాడు. కానీ వెంటాడిన సౌలుకు దావీదు దొరకలేదు. కానీ వెంటాడని దావీదుకే సౌలు అనేక సార్లు దొరికాడు. అయినా యెహోవా చేత అభిషేకించబడిన వాడు నేను చంపను అన్న గొప్ప మహానుభావుడు దావీదు. ఆ దావీదు అరణ్యం పాలయ్యాడు సౌలు వెంటాడుతూ ఉంటే. అక్కడ నాబాను యొక్క గొర్రెలకు ఆశ్రయం ఇచ్చాడు. క్రూర మృగాలు ఆ గొర్రెల మీదకి రాకుండా తనతో ఉన్న వారిని వాటి కాపులాగా పెట్టి కాపాడి ఆ గొర్రెబొచ్చు కత్తిరించే కాలంలో దావీదు 10 మందిని పిలిచి నాబాలు దగ్గర పోయి, ఇలాగున దావీదు ఉన్నాడు, నీ గొర్రెలకంతటికి నీ క్షేమం ఇచ్చాడు, కాబట్టి నీవు దయదలిచి ఏమైనా ఇవ్వమని అడగండి అని నెమ్మదిగా చెప్పాడు. వెళ్ళారు, పోయారు. ప్రభువునందు ప్రియులారా, 6వ వచనంలో చూడండి, 25:6 మొదటి సమూయేలు, ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానం తెలియజెప్పాలి. ఏమని? నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారు ఉన్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంతకాలము వారు ఏదీ పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగు చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతనితో పేరు చెప్పి ఆ మాటలన్నింటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా సవినయముతో చేతులు కట్టుకుని చెప్పారు వాళ్ళు, ఈ విధంగా చేశామయ్యా, నీ గొర్రెల కాపరులకు మేము ఆశ్రయంగా ఉన్నాం, ఏ కీడు తలపెట్టలేదు. నీకు తోచింది నీ కుమారుడైన దావీదు. నాబాలుకు దావీదును కుమారుడితో పోల్చి చెప్పమన్నాడు. అలాగే చెప్పారు. అంత సవినయంగా చెప్పితే ఏమన్నాడు ఆ నాబాలు? చూడండి ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, 10వ వచనం, నాబాలు దావీదు ఎవడు, యెస్సై కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా అన్యాయమైన మాటలు మాట్లాడాడు, విస్తారమైన మాటలు మాట్లాడాడు, నోరు పారేసుకున్నాడు, నాలుకను అదుపులో ఉంచుకోలేదు. ప్రేమైన వార్లారా, దావీదు ఎవడు అన్నాడు, యెస్సై ఎవడు అన్నాడు. ప్రభునందు ప్రేమైన వార్లారా, ఇన్ని మాటలు మాట్లాడారు. అప్పుడు దావీదు ఆవేశం ఉడికిపోయింది, వెనక ముందు చూడలేదు. మీరందరూ మీ కత్తులను ధరించుకొని అనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. ఇదంతా పనివాడు చూస్తూ ఉన్నాడు. ఈ జరిగిన సన్నివేశం అంతా ఎవరి పనివాడు? నాబాలు పనివాడు. పరుగున వెళ్ళి నాబాలు భార్య అయిన అబీగయలుకు చెప్పాడు. అబీగయలు ఎటువంటిది? సుబుద్ధిరాలని వ్రాయబడింది, మనం చూశాం. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, పోయేవాడు చెప్పి ఈ విధంగా నాబాలు అమ్మ కఠినంగా మాట్లాడాడు దావీదును, దావీదు సైన్యాన్ని అని చెప్పినప్పుడు ఆమె 18వ వచనంలో చూడండి, అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక, యజమానుడే భర్తే కానీ ఏమీ చెప్పలేదు, చెప్పే అవసరం లేదు, అక్కడ ఆలస్యం చేస్తే నాబాలు తల ఎగిరిపోతుంది. కాబట్టి ఆ పనివారికి చెప్తూ ఉంది అబీగయలు, 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడులను గార్ధపముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి. ఇవన్నీ ఎవరికి? దావీదుకు, దావీదు సిబ్బందికి. ఎందుకు? వారు అలసిపోయారు, అడవుల్లో ఉన్న మేలే చేస్తూ ఉన్నారు, కొండల్లో ఉన్న కోణల్లో ఉన్న ఉపకారాలే చేస్తూ ఉన్నారు, ఎవరికీ కీడు చేయలేదు.
ప్రభునందు ప్రేమైన వార్లారా, అలాగున ఆ అబిగయలు పరిగెత్తుకుంటూ పోయింది. 23వ వచనంలో అబీగయలు దావీదును కనుగొని గార్దపు మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదాలు పట్టుకొని ఇట్లా, నేను పాదాలు ఎందుకు పట్టుకుంటారండి? ఎంతటి శత్రువైనా ఎంతటి కోపిష్టైనా తగ్గిపోతాడు, కోపాన్ని పక్కకు పెట్టుకుంటాడు, మన్నిస్తాడు, క్షమిస్తాడు. ఒక స్త్రీ దావీదు కాళ్ళు పట్టుకుని ఏమన్నది? నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచు, నా భర్తది కాదు, నాదని ఎంచు. నీ దాసురాలనైనా నన్ను మాట్లాడనేమో, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలు ఆలకించు. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టద్దు అని ఒక్క మాటలో చెప్పేసింది. తన భర్త ఎంతటి వాడో, ఎటువంటి వాడు? దుష్టుడు, దుష్టుడైన నా భర్త. ఆయన్ను లక్షణం చేయొద్దయ్యా, ఆయన పట్ల లక్ష్యం ఉంచొద్దు, ఆయన్ను క్షమించు. అతని పేరు అతని గుణాన్ని సూచిస్తూ ఉంది. మోటువాడు, మొరటోడు, బుద్ధిహీనుడు, మూర్ఖుడు, మూఢుడు అని. కాబట్టి ఆడ ప్రార్థన చేసింది దావీదు పాదముల దగ్గర పడి. అప్పుడు ఆ తతంగం జరిగిన తరువాత 32వ వచనంలో చూడండి, అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఏం చేశాడు దేవుడు? అరణ్యంలో ఉన్న దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాడు, గుడారాల్లో ఉన్న దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాడు, రాజమందిరంలో ఉన్న దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాడు, ప్రజల మధ్య ఉన్న దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాడు. ఆయన బుద్ధిహీనుడు కాదు, బుద్ధిమంతుడు, సుబుద్ధి కలిగిన వాడు, జ్ఞాని అయిన వాడు, వివేకము కలిగిన వాడు. ఎంత మంచి మాట చెప్పాడో చూడండి. నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు. పంపింది ఎవరు? అబీగయలును ఇజ్రాయేలు దేవుడే పంపాడు. అబీగయలును ప్రేరేపించు, నువ్వు వెళ్ళు దావీదు దగ్గరికి. ఫిలిప్పును పంపించాడు కదా పరిశుద్ధాత్మ, నపుంసకుని దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి బాప్తిస్మయమని అలాగా చెప్పాడు. నువ్వు రాలేదు, ఆ దేవుడే నిన్ను పంపాడు. కాబట్టి ఆ దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. ఆమెను దీవించాడు, శపించలేదు, క్షమించాడు. ప్రభునందు ప్రేమైన వార్లారా, ఆ తరువాత ఆమె తెచ్చిన కానుకలన్నీ తీసుకున్నారు, వారు వెళ్ళిపోయారు. మనవాడు మత్తులో ఉన్నాడు, బాగా తాగి తందనాలాడి నాబాలు. ఆ తరువాత మత్తు తిరిగిన తరువాత ఆ అబీగయలు జరిగిందంతా చెప్పినప్పుడు 37వ వచనం, ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా, జరిగింది జరిగినట్టు పూసగుచ్చి చెప్పింది అబీగయలు, ఏది వదిలిపెట్టలేదు. మత్తంతా ఇడిచిపోయింది, మేలుకున్నాడు అయ్యగారు. రాత్రి నిన్నంతా ఇదంతా జరిగింది తతంకమని చెప్పినప్పుడు ఏమైందంటే, ప్రభునందు ప్రియులారా, భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వలె బిగుసుకొని పోయెను. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. ద్వితీయోపదేశకాండం 32-33లో మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం కదా. మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. నాబాలు ఏం పాపం చేశాడు, ఎందుకు చంపాడని మీరు అడగవచ్చు. తప్పు చేశాడు, దేవుని పిల్లలకు విరోధంగా మాట్లాడాడు, దేవుని పిల్లలను ఎదిరించాడు, వారికి అందించవలసిన ఆహారం అందియలేదు, వారిని ప్రేమించిన ప్రేమను చూపలేదు. కాబట్టి గుండె పగిలిపోయి రాయి బిగుసుకుపోయినట్లుగా బిగించుకొని పోయి 10 రోజుల తర్వాత ఎవరు మొత్తారు? యెహోవా మొత్తెను. ఆయన మొత్తుతేనే నీవైనా నేనైనా చనిపోవాల్సింది. ప్రభునందు ప్రియులారా, దీనికి కారణం నాలుక. విస్తారమైన మాటలు మాట్లాడుట వలన జరిగిన నష్టం ఒక ఉదాహరణ.
కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మన సమయం అయిపోయింది. కాబట్టి సామెతలు 10:19 విస్తారమైన మాటలు ఏం కలిగి ఉన్నాయి? దోషం కలిగి ఉన్నాయి. నాబాలు అనవసరంగా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, యెహోవానే చంపాడు. కాబట్టి జాగ్రత్త పడదాం. ఇది మన ఇల్లు కాదు, ఇది దేవుని ఇల్లు. ఒక్కొక్కరు దేవునికి ఇల్లు. నీ దేహమే దేవుని ఆలయం. ఆ ఆలయంలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉంది. నీ మాట అవునంటే అవును, కాదంటే కావును. దేవుడు ఈ కొద్ది మాటలు మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.